హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ లైఫ్‌లోకి రాబోతున్న ఈ వ్యక్తి ఎవరు? ఎలాంటి వారు? ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీతో ఈ వ్యక్తి ఎలా ఉంటారు? మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చు. మీ లైఫ్‌లోకి ఎవరైతే రాబోతున్నారో ఆ వ్యక్తి. The Fool card, Page of Swords, Ace of Wands, Seven of Cups, Eight of Swords, Ace of Pentacles, Queen of Pentacles, Knight of Pentacles, Knight of Cups, Three of Cups. అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ వస్తున్నాయి మనకి. Four of Swords, Two of Cups, The World card, King of Cups, The Strength card, The High Priestess, Nine of Swords, Nine of Pentacles, Queen of Cups. మనకి స్టార్టింగ్ కార్డ్ ద ఫూల్ కార్డ్ వచ్చింది. అంటే ఇక్కడ మీ లైఫ్లోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారనమాట, న్యూ పర్సన్. అంటే తన లైఫ్లో ఏమున్నా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు. ఇక్కడ మీకన్నా ఈ వ్యక్తి ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా, అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కొన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి అలాంటివి ఏమి కూడా పట్టించుకోకుండా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయబోతున్నారనమాట. ఈ వ్యక్తి మనకి స్టార్టింగ్ కార్డ్ ద ఫూల్ కార్డ్ వచ్చింది, న్యూ బిగినింగ్ కార్డ్. అలాగే ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ స్వేర్డ్స్. పేజ్ ఆఫ్ స్వేర్డ్స్ అంటే నేను చెప్పాను కదా, మిమ్మల్ని స్పే చేస్తున్న వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూ, అంటే ఇక్కడ వన్ సైడ్ లవ్ చేస్తున్న వ్యక్తి మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తిని మీరు గనక యాక్సెప్ట్ చేస్తే కనుక ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారు. మీకు ప్రపోజల్ చేయాలి, తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి. నైట్ ఆఫ్ కప్స్. ఈ విధంగా మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఎప్పటి నుంచో. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ స్వేర్డ్స్, అంటే ఇక్కడ కొంచెం ధైర్యం అనేది తక్కువ అనమాట. మనకి ద స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కదా బాటమ్ ఆఫ్ ద డెక్. అంటే ఈ వ్యక్తికి కొంచెం ధైర్యం తక్కువ. మొన్న లవర్స్ డేకి మనకు వచ్చింది కదా రీడింగ్, సేమ్ అదే అనమాట ఇది.
బట్ ఆ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తే గనక ఆ వ్యక్తి మీతో ఏ విధంగా ఉంటారు, మీ ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు రీడింగ్ అనేది మనకి వచ్చింది. ఆ వ్యక్తి అయితే ఇక్కడ ధైర్యం అనేది తక్కువ అనమాట. ఆ వ్యక్తిని మీరే కంట్రోల్ చేసే విధంగా అయితే ఉంటారు. ఎందుకంటే ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ స్వేర్డ్స్ అంటే ఇక్కడ చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తి దగ్గర మీరైతే స్ట్రాంగ్ పర్సన్. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరైతే మీ రిలేషన్లో మీరు బ్రేకప్ అయి మీరు చాలా ఎమోషనల్గా బాధపడుతున్న వ్యక్తి అనమాట మీరు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే వన్ సైడ్ లవ్ చేస్తున్న వ్యక్తి. అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని స్పే చేస్తున్నారనమాట. మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి తన ప్రపంచం మీరు అనే విధంగా అయితే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. చూసారు కదా ద వరల్డ్ కార్డ్. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక మీ ప్రపంచం అంతా కూడా చాలా పాజిటివ్గా మారబోతుంది అనేది మనకైతే తెలుస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తితో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తే ఈ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి అనమాట. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు ఒక కొత్త ప్రపంచం అనేది చూస్తారు ఈ వ్యక్తి రిలేషన్లోని అని మనకైతే యూనివర్స్ అయితే చెప్తున్నారు. చూసారు కదా ఇది న్యూ బిగినింగ్ కార్డ్, ఇది ప్రపోజల్ కార్డ్. ఇది కూడా తన ఎమోషన్స్ని మీకు షేర్ చేసుకోవడం, తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా మీ మంచి చెడు అనేది ఈ వ్యక్తి తెలుసుకోవడం. ద హై ప్రిస్టెస్ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం ఈ వ్యక్తి అయితే చేస్తారనమాట మీ రిలేషన్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రపంచం మీరు అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అనేది ఈ వ్యక్తి ఆలోచన అనమాట. ఏదో ఒక రకంగా మిమ్మల్ని కన్విన్స్ చెయ్యాలి, మిమ్మల్ని ఒప్పించి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎప్పటి నుంచో మీ వెనకతలా మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని స్పే చేస్తున్నారు. ఈ వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ ఏజ్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా పెద్దగా అంటే పెద్దవాళ్ళు ఏ విధంగా ముందు చూపుతో ఆలోచనలు అనేవి చేస్తారో ఆ విధంగా ఆలోచించే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. ద హై ఫ్రస్ట్రేట్స్ వచ్చిందంటే మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా ఈ వ్యక్తి బాగా తెలుసుకోగలుగుతారనమాట. అలాగే ఈ వ్యక్తి ఎవరి వల్ల అయినా కూడా సఫర్ అయితే ఆ బాధ ఏ విధంగా ఉంటుంది, ఎవరైనా మనల్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసేలా చేస్తే ఆ బాధ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వ్యక్తికి అయితే తెలుసు అనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా ముందు చూపుతో ఈ వ్యక్తి అయితే ఉంటారు. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అమ్మ ప్రేమ అనేది చూపిస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఏజ్లో చిన్న వయసు ఉన్నప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే వ్యక్తి, మంచి ఏంటి చెడు ఏంటి అనేవి తెలుసుకున్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. దానివల్ల ఇక్కడ మిమ్మల్ని అయితే ఈ వ్యక్తి చాలా హ్యాపీగా మిమ్మల్ని అయితే చూసుకుంటారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఈ వ్యక్తితో ఉంటే మీ లైఫ్ అనేది ఈ విధంగా 3 ఆఫ్ కప్స్ అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా మీ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీరు సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, పార్టీస్కి వెళ్ళడం కానీ, పిక్నిక్స్ ఇలా ప్రతిదీ కూడా ఈ వ్యక్తితో అయితే మీ లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఈ వ్యక్తితోటి. చాలా హ్యాపీగా మీ లైఫ్ అనేది లీడ్ చేస్తారనమాట ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు. మీరు ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక, ఎందుకంటే ఈ వ్యక్తి అయితే పాజిటివ్ పర్సన్ అనమాట, నెగిటివ్ పర్సన్ కాదు. అలాగే ఇక్కడ ద ఎంపరర్ అంటే కింగ్ లాంటి పర్సన్ అయితే కాదనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఈగో ఉండదు, ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి అయితే కాదనమాట. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మీ ప్రేమ దగ్గర మీ దగ్గర కూడా తగ్గి ఉండాలి, మీ కంట్రోల్లో ఉండాలి అనే వ్యక్తి అనమాట. ఈ వ్యక్తికి ఎంత ముందు చూపు ఉన్నా కూడా ఈ వ్యక్తికి కొంచెం భయం అనేది కూడా ఉంటుంది.
దానివల్ల ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేయరనమాట. చాలా ఓర్పు, సహనం ఉన్న వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి అనమాట. ఎవరైతే మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తూ, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారో, మీ వెనకతల తిరుగుతూ ఉన్నారో, ఆ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తే గనక మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. అలాగే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారు కదా, కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి అనమాట. చాలా యాక్యురేట్గా వచ్చాయి. ఈ వ్యక్తిని మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే కనుక మీ లైఫ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, మీ ప్రపంచం అంతా కూడా ఒక్కసారే మారిపోతుందనమాట. ఈ విధంగా సెలబ్రేషన్స్తో హ్యాపీగా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తారు. ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక, ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే కనుక. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. మనకి పేజ్ ఆఫ్ స్వేర్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. చాలా ఎమోషనల్గా మీరైతే బాధపడుతున్నారు. బట్ ఇక్కడ మీరు ఎంత బాధపడినా కూడా ఇక్కడ మీరైతే సైలెంట్గా పైకైతే ఉంటున్నారనమాట. స్ట్రాంగ్గా కనపడడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈ వ్యక్తికి అయితే మీరంటే కొంచెం భయం అనేది కనిపిస్తుందనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ లైఫ్లో అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా సఫర్ అయ్యారనమాట. దానివల్ల మీరైతే బయట వ్యక్తులకు కొంచెం స్ట్రాంగ్గా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది ఈ వ్యక్తికి భయాన్ని కలిగిస్తుందనమాట మీ దగ్గరికి రావడానికి. అంటే ఈ వ్యక్తి ఏమి కూడా ఆలోచించకుండా మీ ప్రేమ కోసమే ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి. బట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ విధంగా సైలెంట్ అయిపోయి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో కొంచెం ఈ వ్యక్తికైతే యాక్షన్ తీసుకోవడానికి భయం అనేది కలుగుతుందనమాట. చూసారు కదా, మీరు ఆల్రెడీ ఇక్కడ వేరే పాస్ట్ లైఫ్లో ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి అయితే మీరు ఇంకా ఆలోచనలు అనేవి చేస్తూనే ఉన్నారనమాట. 7 ఆఫ్ కప్స్ అంటే మీరు ఇంకా అక్కడే ఉండిపోయారు. పాస్ట్లో ఏదైతే జరిగిందో అదే ఇంకా తలుచుకుంటూ ఉంటున్నారనమాట. బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మీరైతే ఆ ఆలోచనలు అనేవి ఆలోచిస్తూనే ఉంటున్నారు. అవి అవాయిడ్ చేయలేకపోతున్నారనమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా, మీరు ఏ వర్క్లో ఉన్నా కూడా ఆలోచనలు అనేవి అవాయిడ్ చేయలేకపోతున్నారు. మీరైతే అవే ఆలోచిస్తున్నారనమాట. చూసారు కదా, ఆ రిలేషన్లో ఆ బాధలు అయితే మీరైతే బందీ అయిపోయి ఉన్నారు ఆ ఆలోచనలోని. బట్ ఇక్కడ మీకు ఒక హోప్ అయితే ఉందనమాట. ఒక పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. బట్ మీరు అది గమనించలేకపోతున్నారు. అది ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తూ మీ వెనకతల మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా, ఈ వ్యక్తిని మీరు గనక యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్లో ఈ పాజిటివ్నెస్ అంతా కూడా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఫైనాన్షియల్గా కూడా మీకు సపోర్ట్గా ఉండే వ్యక్తి అనమాట. అన్ని రకాలుగా కూడా మేబీ మీరు ఒక ఛాన్స్ అనేది తీసుకుంటే ఈ వ్యక్తితో మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా మారిపోతుంది. అలాగే మీ ప్రపంచం అనేది ఒక్కసారిగా హ్యాపీగా మారిపోతుంది అనమాట. అంటే మీరు ఊహించని ప్రపంచం అనేది ఈ వ్యక్తి వల్ల అయితే మీరు చూడబోతున్నారు. డివైన్ మీకు కల్పిస్తున్న ఈ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తే. ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చాలా బ్యూటిఫుల్గా మారబోతుందని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు పాస్ట్ లైఫ్ వల్ల చాలా సఫర్ అయ్యారు. కెరియర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఎమోషనల్గా మీరైతే మనశ్శాంతిగా లేరనమాట. మీ ప్రశాంతతని మీరు కోల్పోయారు. బయటికి ఏ విధంగా కనిపించినా మీ మనసులో మీరైతే హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదనమాట. చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. మీ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది ఏంటి, మీరు ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో మీ పాస్ట్ పర్సన్ విషయంలోని ఆ హోప్స్ అన్నీ కూడా ఒకసారిగా
మారిపోయాయి. ఈ విధంగా మీరైతే చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని విధంగా మీరైతే ప్రెజెంట్ అయితే ఉన్నారు. అంటే కొంచెం హీల్ అవుతున్నారు. బయటకైతే స్ట్రాంగ్‌గా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. అంటే అందరి దగ్గర కూడా మీరు సైలెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా మీరు మీ పాస్ట్‌లో ఏదైతే ఉందో ఆ బాధలో అయితే మీ లోపల మీరైతే ఫీల్ అవుతున్నారనమాట. ఆ బాధలో అయితే మీరున్నారు. ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. బట్ బయటకి మాత్రం ఈ విధంగా కనిపిస్తున్నారు అంతే. మీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా మీరు. బట్ మీరు ఈ వ్యక్తి ఎవరైతే కొత్తగా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీ గురించి వెయిట్ చేస్తున్నారో, మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఆలోచనలనేవి చేస్తున్నారో, ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తే గనక మీ లైఫ్ అనేది ఒక్కసారిగా ఈ విధంగా మారబోతుంది. అంటే సెలబ్రేషన్స్‌తో మీ లైఫ్ అనేది నిండబోతుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి పెంటికల్స్ వచ్చాయి. పెంటికల్స్ అంటే ఇక్కడ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి అయితే మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీకు తెలియకుండా ఈ వ్యక్తి మీ వెనకతలే తిరుగుతూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట దూరం నుంచి. మీ ముందుకు వచ్చే ధైర్యం అనేది ఈ వ్యక్తికి లేక. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రాగానే మీ లైఫ్ అనేది ఈ విధంగా పాజిటివ్‌గా మారబోతుందనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తే గనక మీకు అమ్మ ప్రేమననేది చూపిస్తారు. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా సంతోషపెట్టాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తారు ఈ వ్యక్తి. మిమ్మల్ని వేరే అంటే మీకు నచ్చిన ప్లేసులకి ఈ వ్యక్తి అయితే తీసుకువెళ్ళడం కానీ, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, సర్ప్రైజ్ చేయడం ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికైతే తెలుసు హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆల్రెడీ తన రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయింది. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు అనే విషయం అయితే కొంతమందికైతే తెలుసనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకొచ్చి మీ ప్రపంచం అనేది బ్యూటిఫుల్‌గా మార్చాలి. మీరు లైఫ్‌లో ఏదైతే కోల్పోయారో ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అవ్వాలి. మీకు కోల్పోయిన ఆ లైఫ్ అంతా కూడా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి. ఆ ప్రేమ ఏంటి అనేది, ఆ కేరింగ్ ఏంటి అనేది మీకు చూపించాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. బట్ యూనివర్స్ అయితే మిమ్మల్ని ఈ బందీలో ఇలా ఉండిపోకుండా ఈ పాజిటివ్‌నెస్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఈ వ్యక్తిని మీరైతే యాక్సెప్ట్ చేయండి. మీ ప్రపంచం అనేది చాలా పాజిటివ్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా అయితే మారబోతుంది అని చెప్పి యూనివర్స్ కూడా చెప్తున్నారు. అంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుందనమాట. ఎవరైతే పాస్ట్ పర్సన్ గురించి వెయిట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీడింగ్‌కి ఎటువంటి సంబంధం లేదు. కొత్త పర్సన్ కావాలి, మా లైఫ్‌లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట. చూసారు కదా! ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి. మీ హార్ట్‌లో ఉన్న హార్ట్ చక్ర ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. మీ పాస్ట్ లవ్ ఏదైతే ఉందో దానిలో బందీ అయిపోవద్దు. ఈ వ్యక్తి కూడా మీ మనసుకు దగ్గరయ్యే వ్యక్తే. ఎమోషనల్‌గా మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టే వ్యక్తి కాదు. ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయ్యే వ్యక్తి. మీకు మీ ఎమోషన్స్‌కి ఈ వ్యక్తి అయితే వాల్యూ ఇస్తారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఒక్కసారి మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ చేసి మీరు చూడండి ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తే మీ లైఫ్ అనేది ఒక్కసారిగా మారబోతుంది. చాలా పాజిటివ్‌గా.
మీరు ఇప్పటి వరకు మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనతో రిలేషన్లో ఉన్న టైంలో కూడా చూడలేని హ్యాపీనెస్ అంతా కూడా మీరు ఈ వ్యక్తి వల్ల చూడబోతున్నారు. ఈ వ్యక్తి వల్ల మీరు చూస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. అలాగే ఏంజల్స్ని కూడా సజెషన్స్ అనేవి అడగొచ్చు. ఈ వ్యక్తి గురించి ఏంజల్స్ మీకు ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి సజెషన్స్ అనేవి ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు. మీ లైఫ్లోకి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. ఏంజల్ సజెషన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎస్, డివైన్ యూనివర్స్ ఏంజల్స్ వీళ్ళు మీకు ఇచ్చే ఆపర్చునిటీ అనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం వల్ల మీరు ఏవైతే కోల్పోయారో మీ లైఫ్లో మీరు ఎమోషనల్ కావచ్చు, అది ఏ రకంగా అయినా కూడా మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతున్నాయి. ఎవరైతే మీ లైఫ్లోకి వస్తారో ఆ వ్యక్తి వల్ల అని చెప్పి మనకి ఏంజల్స్ కూడా చెప్తున్నారు. మీరు బాధపడద్దు. మీ కోల్పోయిన జీవితం ఏదైతే పాస్ట్ లైఫ్ ఉందో దాని గురించి ఆలోచిస్తూ మీరు వరీ అవ్వద్దు. మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అక్కడే స్టక్ అయిపోవద్దు అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారనమాట. మీరు త్వరలోనే మీ న్యూ పర్సన్ నుంచి మీరైతే ప్రపోజల్ అనేది అందుకోబోతున్నారు అని ఏంజల్ చెప్తున్నారు. అలాగే యూనివర్స్ కూడా ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. చెప్పాను కదా, మీరు ఇప్పటి వరకు చూడని ప్రపంచాన్ని ఈ న్యూ పర్సన్ వల్ల అయితే మీరు చూడబోతున్నారు. నిజమైన ప్రపంచం అంటే ఎలా ఉంటుంది ఈ వ్యక్తి చూపించబోతున్నారు. ఆ ఎఫెక్షన్, ఆ లవ్. ఇప్పటి నుంచి మీరు రిలాక్స్ అవ్వండి, ఆ టైం అనేది వచ్చింది. మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవబోతుంది. మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోయి ఈ వ్యక్తి వల్ల మీరైతే ఒక కొత్త ప్రపంచం అనేది చూడబోతారు అని చెప్పి సేమ్ మనకి అదే కార్డ్ వచ్చింది. మీ పర్సన్ మీ గెలుపుని అంచనా వేయలేనంతగా మీరైతే ఉండబోతున్నారు. మీరు పాజిటివ్ పర్సన్, మీకు అంత మంచి జరుగుతుంది. లైఫ్లో మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో మీకంటూ ఉన్న లక్ష్యం ఏదైతే ఉందో అది మీరైతే సాధించడానికి దగ్గరలోనే ఉన్నారు. ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళబోతుంది. అంటే ఇక్కడ మీరు ఎండ్ అయిపోయింది అని అనుకునే మీ లైఫ్ అనేది ముందుకు వెళుతుంది అని చెప్పి ఏంజల్ అయితే చెప్తున్నారు. ఈ వ్యక్తి మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ అనేవి పంపాలి అని అనుకుంటున్నారు, లేదంటే మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఎస్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ గురించి నేను 24/7 ఆలోచిస్తూనే ఉంటున్నాను అని ఈ వ్యక్తి అయితే మీకు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయగానే అంటే ఒక్కసారిగా మీ దగ్గరికి వచ్చి, అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని స్పై చేస్తూ మీకు చెప్పే ధైర్యం లేక మీ వెనకతలే ఈ వ్యక్తి అయితే తిరుగుతున్నారు కదా. మేబీ ఇక్కడ ఈ వ్యక్తికి మీకు ప్రపోజల్ చేసే ఆ టైం అనేది వస్తే, ఆ ధైర్యం అనేది ఈ వ్యక్తికి వచ్చినప్పుడు ఈ వ్యక్తి అయితే మీకు ప్రపోజల్ చేసి ఒక్కసారిగా తను ఏవైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యారో ఇప్పటి వరకు మిమ్మల్ని దూరంగా చూస్తూ తను ఏ విధంగా ఫీల్ అయ్యారో అదంతా కూడా ఒక్కసారిగా, ఆ బాధ అంతా కూడా ఒక్కసారిగా కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారంట. మనస్ఫూర్తిగా మిమ్మల్ని హక్ చేసుకుని మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చూసారు కదా, నీ లైఫ్లోకి రానివ్వవా ప్లీజ్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే అంటున్నారు. ఎస్, నీతో మాట్లాడాలని ఉంది.
ఈ వ్యక్తికి అయితే మీతో మాట్లాడాలని ఉంది. ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు 24/7. మీకు ప్రపోజల్ చేయాలని ఉంది. ఇంత ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే మీ గురించి ఫీల్ అవుతున్నా కూడా, ఈ వ్యక్తికి ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట మీ దగ్గరికి రావడానికి. మీకు లవ్ ప్రపోజల్ చేసి మీ లైఫ్‌లోకి తనని యాక్సెప్ట్ చేయమని అడగడానికైతే ఈ వ్యక్తికైతే ధైర్యం సరిపోవట్లేదు. బట్ ఈ వ్యక్తి అయితే వస్తారు. ఈ వ్యక్తి కూడా మీతో మాట్లాడాలని చెప్పి చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఒక్కసారైనా కూడా ఛాన్స్ రావాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి ఎప్పటికల్లా తను ఛాన్స్ అనేది తీసుకొని మీకు ప్రపోజల్ అనేది చేస్తారు. ఎప్పటికల్లా ఆ ఛాన్స్ అనేది తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఫ్యూచర్. మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి ఇక్కడ మీ ఫ్యూచర్ అంటే చాలా చేంజెస్ అనేవి రాబోతున్నాయి అన్నమాట మీ ఫ్యూచర్‌లోని. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా 24/7 మీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఒకరున్నారు మీ లైఫ్‌లో మీకు తెలియకుండా. చూసారు కదా మనకి కమ్యూనికేషన్ కార్డ్. ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడడానికి 8 వీక్స్, 8 మంత్స్ అనేది టైం పడుతుందనమాట. మీతో కమ్యూనికేషన్ అనేది చేయడానికి. ఇక్కడ లవ్ ప్రపోజల్ అనేది కూడా చేయడానికి. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎవరైతే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావాలి, మిమ్మల్ని చాలా జెన్యూన్‌గా లవ్ చేసే వ్యక్తి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారో, ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి రెజనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.